భారతీయ జనతా పార్టీకి సంబంధించి నేను అడుగుతానయ్యేలా బలహీన వర్గాలకు సంబంధించిన అధ్యక్షులు తీసేసి, ఇది సందర్భం కాదు కావచ్చు కానీ వాళ్ళు కూడా బలహీన వర్గాల ముఖ్యమంత్రి అన్నారు. ప్రతిపక్ష నాయకుడు కూడా బలహీన వర్గాలకు ఇయ్యలే. దాని తర్వాత బలహీన వర్గాలకు సంబంధించిన అధ్యక్షులు తీసేసారు. ఎన్నికల కంటే ముందే ఒకవైపు బలహీన వర్గాల సీమ పెడితే ఉన్న బీజేపీ అధ్యక్షుడు తీసేసారు. కారణం ఏంటి అంటే కిషన్ రెడ్డి వర్గంగా చెప్తుంది ఆయన అవినీతికి పాల్పడ్డాడని, బండి సంజయ్ వర్గం చెప్తుంది ఆయన కేసీఆర్ గారు నియామకం చేశారు కిషన్ రెడ్డి గారు అంటారు. అది మాకు అవసరం లేదు, మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోండి. కానీ బలహీన వర్గాలకు ఏదైనా జరగాలంటే బలహీన వర్గాల వారికి సంబంధించిన విషయం లోపల ఏదైనా ఇబ్బంది ఉంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా పరిష్కారం చేస్తాం. నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బలహీన వర్గాల కులాల నాయకత్వాల్ని రాజకీయాలకు అతీతంగా రండి, మీ కుల బలంగా చేస్తే మీ కులాలకి కింద ఉన్నటువంటి యువతకు న్యాయం జరుగుతుందంటే ఆ పని చేయడానికి మా శాఖ, నేను, మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రివర్గం అంతా కూడా సిద్ధంగా ఉంది అనే మాట ఈ సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్ర బీసీ వర్గాలకు చెప్తా ఉన్నాం. ఇలా ప్రజలతో ఎన్నికబడ్డ ప్రజాపాలన, ఎన్నికై 100 రోజుల్లోనే అనేక కార్యక్రమాలు తీసుకొని పోతున్న ప్రభుత్వం, చేతనైతే ప్రజల దగ్గరకు 10 సంవత్సరాల్లో మేమేం చేసిన కేంద్రం నుంచి విభజన హామీలు అమలు చేసినవా, తెలంగాణ ఏర్పాటు మీద ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణ ఏర్పాటు పట్ల అవహేళనగా మాట్లాడితే అది తప్పు అని చెప్పగలిగే ధైర్యం, మగతనం ఉందా? అవన్నీ లేకుండా ఊరికేనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీద మాట్లాడితే అది వాళ్ళకి తెలుసు. బరాబర్ అడుగుతూ ఉంటారు మా పార్టీ మా అడుగుతాం. కానీ ముందు నన్ను అడిగేటోళ్ళు అది ముందు వాళ్ళు న్యాయం చేయాలి. మీరు అడగచ్చు, మీరు పాత్రికేయులు, మీరు జరుగుతున్నటువంటి అన్ని అంశాలను అడగచ్చు. ఆ పార్టీకి సంబంధించి అడిగే ముందు ఆ పార్టీ ముందు నువ్వు సంస్కరించుకోవాలి అంటారు. అట్లా పొద్దుగాల నుంచి కాలేజీలో 1987లో డిగ్రీ కాలేజీలో ఏబీ మీద గెలిచినటువంటి మొగని నేను వాళ్ళ జీవితంలో ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీ అనే మాట. కాబట్టి ఎవడైనా మూర్ఖుడు మాట్లాడితే ఒళ్ళు 4 దగ్గర పెట్టుకోమని కొడతాను. నా గురించి ప్రస్తావిస్తే 5 వాళ్ళు అడుగుని నాటువంటి గురించి వాళ్ళకి అడిగే ధైర్యం కూడా చేయరు.